హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వంట నూనెలకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. వంట నూనెల విక్రయాలకు 150 కియోస్కులు. అంటే ఇక్కడ మీరు చూడుకోవచ్చు, మున్సిపల్ మార్కెట్లు, సూపర్ బజార్లలో ఇక్కడ ప్రభుత్వ అవుట్లెట్ల ద్వారా వంట నూనె విక్రయాలను పెంచనున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. వంట నూనెల ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం నియమించిన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సోమవారం భేటీ అయిందన్నారు. ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా 111 మున్సిపాలిటీలు, 34 కార్పొరేషన్లలో వంట నూనెల విక్రయాలకు 150 కియోస్కులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నమాట. స్వయం సహాయక బృందాల ద్వారా ఆయిల్ ఫెడ్ ఉత్పత్తులను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గడిచిన 2 వారాల్లో వంట నూనె ధరలు స్థిరంగా ఉన్నాయన్నారు. సన్ఫ్లవర్ నూనె లీటర్ 191, వేరుశనగ నూనె 175, పామాయిల్ ధర 155 మార్కెట్లో లభ్యమవుతుందని తెలిపారు. నూనెల అక్రమ నిల్వపై విజిలెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు కూడా చేస్తుందని, సో అందువల్లే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్లు పెంచేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణంలో కూడా, పెద్ద పట్టణాలు అన్ని పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా షాపులు అయితే ఓపెన్ చేసి విక్రయించడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఒక మంచి శుభవార్త అనమాట రాష్ట్ర ప్రజలకు వంట నూనెలకు సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.